మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్ర తెలంగాణను కలిపే ప్రధాన రహదారిపై ఉన్న వార్తా నదికి భారీగా వరద నీరు పోటెత్తింది. ఇక రోడ్డు పైకి నీరు చేరటంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. दोन तीन दिवसापासून चंद्रपूर जिल्ह्यामध्ये पावसाचा जोरदार पाऊस चालू असल्यामुळे नदी नाल्यांना पाऊस येत आहे आणि नदी नाले तुडुंब वाहत आहेत. त्यामुळे जे रस्ते आहेत, साधारण आपला हा महाराष्ट्र ते तेलंगणा जोडणारा हा रस्ता आहे, त्या रस्त्यामध्ये वर्धा नदीचं पात्र आहे. वर्धा नदीमध्ये भरपूर पूर आल्याने रस्त्यावरती पाणी आलेलं आहे आणि त्यामुळे जनजीवन विस्कळीत झालेलं आहे आणि वाहनाच्या रांगा लागलेल्या आहेत. वाहनं काल संध्याकाळपासून रस्ता बंद असल्याने वाहनं थांबून आहेत. त्यामुळे लोकांना आम्ही आवाहन करत आहोत की रस्त्यावरती पाणी आलेले असल्यामुळे कोणीही डेअरिंग करून वाहने रस्त्यावरती किंवा पाण्यामध्ये घालून नाहीयेत. हेच ఇక మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీనివాస్, అలాగే నదులు వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ భారీ వర్షాలతో అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, చంద్రపూర్ జిల్లాలో ఈ రోజు ఉదయం నుంచి కూడా నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వార్ధా నదికి కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరింది. దీంతో తెలంగాణ బార్డర్ లో ఉన్నటువంటి రాజుల వద్ద కూడా వార్ధా నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడం, రోడ్డుపైకి కూడా పూర్తిగా వరద నీరు రావడంతో అయితే ఇటు తెలంగాణ నుంచి చంద్రపూర్ జిల్లాకు వెళ్లే కనెక్టివిటీకి అయితే పూర్తిగా నిలిపివేశారు అధికారులు. ఇటు రోడ్ల పైన కూడా భారీగా బారికేడ్లు పెట్టి వాహనాలను అయితే ఎలో చేయని పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అయితే చంద్రపూర్ జిల్లాలోని నదులతో పాటు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తా ఉన్నాయి. అయితే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. లో లెవెల్ వంతెనతో పాటు ఇటు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాంతాల్లో కూడా బారికేడ్లను అయితే ఏర్పాటు చేశారు. అయితే నిన్నటి నుంచి కూడా ఇటు తెలంగాణ నుంచి చంద్రపూర్ జిల్లాకి మహారాష్ట్రకు వెళ్తున్నటువంటి వాహనాలు కానీ, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తున్నటువంటి వాహనాలను ఆపడంతో అయితే ఎక్కడికక్కడ 10 కిలోమీటర్ల మేరనైతే వాహనాలు అయితే రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు వార్ధా నది భారీగా వరద ప్రవాహంతో కిందికి ఉరకలేస్తా ఉండడం, మరోవైపు పెనుగంగ నుంచి కూడా భారీగా వరద నీరు వస్తా ఉండడంతో అయితే ప్రాణహిత తీరం కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. సిర్పూర్ నియోజకవర్గంలోని పారిగం వద్ద కూడా భారీగా వరద నీరు రావడంతో కూడా సిర్పూర్ నుంచి ఇటు మహారాష్ట్రకు వెళ్లే కనెక్టివిటీ వంతెనపై కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అయితే పూర్తిగా ఇటు తెలంగాణ నుంచి మహారాష్ట్రకు సిర్పూర్ నుంచి వెళ్లే వంతెన పైన కూడా బారికేడ్లను అయితే ఏర్పాటు చేశారు. అయితే నిన్నటి నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా వాహనాలు నిలిపివేయడంతో అయితే ఇటు మహారాష్ట్ర నుంచి చంద్రపూర్ నుంచి ఇటు తెలంగాణకు వస్తున్నటువంటి ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా ఒక్క రోజు పాటు తాము వాహనాల్లో ఉండడం వల్ల పూర్తి స్థాయి ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వారైతే చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వార్ధా నదికి వస్తున్నటువంటి వరద నీరు తగ్గి రోడ్డు పైన ఉన్నటువంటి వరద నీరు పూర్తి స్థాయిలో క్లియర్ అయితే మాత్రమే తాము వాహనాలను ఎలో చేస్తామనేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరోవైపు పూర్తిగా భారీగా వరద నీరు వెళ్తున్న క్రమంలో ఎవరు కూడా తమ వాహనాలను తీసుకువెళ్లడానికి సాహసం చేయొద్దంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇటు వార్ధా, పెనుగంగ ప్రాణహిత నదులైతే ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. బ్రాహ్మణి. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.